వస్తు సేవల పన్నుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రశంసించారు. జీఎస్టీపై గతంలో కేంద్ర ప్రభుత్వం తప్పుడు మార్గంలో వెళ్లిందన్నారు. అయితే తమ తప్పు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి 8 ఏళ్లు పట్టిందన్నారు. జీఎస్టీ అంటే గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్లా ఉండాలన్నారు చిదంబరం. సహజంగా ప్రభుత్వం ఏం చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకుంటాయి ప్రతిపక్షాలు. అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, సర్కార్ను విమర్శించడానికే తామున్నామని విపక్షాలు ఓ మైండ్ సెట్తో ఉంటాయి. అయితే తాజాగా అందుకు భిన్నమైన సంఘటన జరిగింది. జీఎస్టీలకు సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రశంసించారు. అయితే ఇదే అంశంపై గతంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని సర్కార్ తప్పుడు వైఖరి అవలంబించిందని ఆయన పేర్కొన్నారు. అయితే కేంద్రానికి మెల్లమెల్లగా తమ తప్పు తెలిసి వచ్చిందన్నారు. దీంతో గతంలో చేసిన తప్పును తాజాగా కేంద్ర ప్రభుత్వం సరిచేసుకుందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. అయితే తప్పు తెలుసుకోవడానికి కేంద్రానికి దాదాపు 8 సంవత్సరాలు పట్టిందని చిదంబరం కామెంట్ చేశారు. జీఎస్టీ హేతుబద్ధీకరణ అలాగే రేట్లు తగ్గించడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు చిదంబరం. గతంలో జీఎస్టీ రూపకల్పన బాలేదన్నారు ఆయన. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ సహా అనేక మంది ఆర్థికవేత్తలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చామని చిదంబరం పేర్కొన్నారు. వీరే కాదు, సామాన్య ప్రజలు కూడా తమ అసంతృప్తిని తెలియజేశారన్నారు. అయితే అప్పట్లో తమ సూచనలను కేంద్ర ప్రభుత్వం బేఖాతరు చేసిందన్నారు చిదంబరం. జీఎస్టీకి సంబంధించి చిదంబరం ఒక ఆసక్తికర కామెంట్ చేశారు. జీఎస్టీ ఎప్పుడూ పేద వర్గాలపై భారంగా ఉండకూడదన్నారు ఆయన. జీఎస్టీ అంటే సింపుల్ అండ్ గుడ్ ట్యాక్స్ లాగా ఉండాలని చిదంబరం కామెంట్ చేయడం విశేషం. కాగా వస్తు సేవల పన్నుకు సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పేద వర్గాలకు అలాగే సామాన్య ప్రజలకు ఊరటనిచ్చాయన్నారు చిదంబరం. గతంలో జీఎస్టీ స్లాబ్ విధానం అత్యంత సంక్లిష్టంగా ఉండేదని చిదంబరం గుర్తు చేశారు. ఈ విషయాన్ని అప్పుడే తాము కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లామని తెలియజేశారు. అయితే తమ మాటలను నిర్మలా సీతారామన్ వినిపించుకోలేదని చిదంబరం పేర్కొన్నారు. కాగా స్లాబ్ విషయంలో తాజా మార్పులతో ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పారు. ఆనందంతో చప్పట్లు కొడుతున్నారని చిదంబరం పేర్కొన్నారు. కాగా అసలైన జీఎస్టీ కోసం దేశమంతా ఎదురు చూస్తోందని మరో కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ వెల్లడించారు. జీఎస్టీకి సంబంధించి తాజాగా చేసిన సంస్కరణలు బేషుగ్గా ఉన్నాయని జయరాం రమేష్ ప్రశంసించారు. అయితే వస్తు సేవల పన్ను విధానంలో మరికొన్ని సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు. కాగా జీఎస్టీ నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కొంత సొమ్మిస్తున్న సంగతిని ఆయన ప్రస్తావించారు. తమ ఆదాయాలను రక్షించుకోవడానికి పరిహారాన్ని మరో 5 ఏళ్లు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న డిమాండ్ ఇంకా మిగిలే ఉందన్నారు జయరాం రమేష్. అయితే నూతన జీఎస్టీ విధానం ప్రైవేట్ పెట్టుబడులకు ఊతమిస్తుందా అనే ప్రశ్నకు ఇంకా సమాధానం రాలేదన్నారు జయరాం రమేష్. అలాగే ఎంఎస్ఎంఈలపై భారాన్ని తగ్గిస్తుందా అనే ప్రశ్నకు కూడా సమాధానం రావాలన్నారు. అయితే ఈ ఏడాది చివరన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే గృహ రుణాలు పేరుకుపోయాయి. దీంతో పాటు పొదుపు ఖాతాలు కూడా తగ్గాయి. ఈ నేపథ్యంలో అందరినీ ఆకట్టుకునేలా జీఎస్టీ సంస్కరణలను కేంద్రం తీసుకొచ్చిందన్న మాట వినిపిస్తోంది. ఏదేమైనా తాజాగా జీఎస్టీకి సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు అన్ని వర్గాల నుంచి అభినందనలు లభిస్తున్నాయి.